హైదరాబాద్లో మూసీ సుందరీకరణ ముఖ్యమా లేదంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. హరీష్ రావు కేటీఆర్ ముసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. మంత్రి సీతక్క హైడ్రా పేరుతో ప్రజలను భయపెడుతున్నారని బీజేపీ నేత డీకే అరుణ ఆరోపించారు. ఓ 20,000 ఇల్లు కూడా కొట్టి సుందరీకరణ చేస్తారు. అంటే ఆ 20,000 అంటే 1,00,000 మంది జీవితాలు ఆగం చేసి 1,00,000 మందిని రోడ్డు మీద వారేసి ఇటు ఆటో కార్మికులు పట్టించుకో, రైతుల్ని పట్టించుకో, మహిళల్ని పట్టించుకో, పెన్షన్దారులను పట్టించుకో, ఉద్యోగుల గురించి ఆలోచన చేయవు. దీన్ని దేని పట్టించుకోవడం కానీ దాన్ని సుందరీకరిస్తారు. ఎక్కడికే సామెత ఉంటుండే ఇట్లా మూసీ నది డెవలప్మెంట్ అథారిటీకి కానీ హైడ్రాకి కానీ తెలియజేస్తుంది. దీంట్లో ఎవరు తెలిసి చేసారు, ఎవరు తెలియక చేశారు అనేది తీయాలి. ఎవరో అక్రమంగా లేదా బెదిరింపులతోటి లేదా పైరవి చేసుకొని వచ్చి అక్కడ ఇల్లు కట్టుకుంటే ఆ చెరువులలో మీరు చూసారు, ఒక ఇల్లు అయితే చెరువులనే ఉంది. మొన్న ఎవరిదో హైదరాబాదే అనుకుంటా, చెరువు నడి చెరువుల నీళ్ళు ఉన్నాయి. డబల్ బెడ్రూమ్లను కూడా చెరువులనే కట్టించారు. మీరు చూడండి ఆ టోల్ గేట్ దగ్గర కామారెడ్డికి దగ్గర. ఇవాళ మొసలి కన్నీరు గడుస్తున్నారు హరీష్ రావు, కేటీఆర్. అయ్యా మిడ్ మానేరు రండి, లేకుంటే మల్లన్న సాగర్ రండి. మరి ఇవన్నీ మీరు ముంచినప్పుడు వాళ్ళని ఎంత బలవంతంగా చేసినాం. మేము తొలగించేది అక్రమ కట్టడాలను. అక్రమంలో ఉన్నా కూడా పేదవాళ్ళు అయితే వాళ్ళ పట్ల కన్సర్న్తో ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈరోజు హైడ్రా బాంబులాగా హైదరాబాద్ లో ఈరోజు ప్రజలని వణికిస్తూనే కాదు, జిల్లాల్లో కూడా పేదలను వణికిస్తా ఉన్నాయి అది ప్రభుత్వం. హైడ్రా అసలు ఎందుకు వచ్చింది? ఎందుకు హైడ్రా వచ్చింది? హైకోర్టులో మొట్టికాయలేసింది. హైకోర్టు కూడా మొట్టికాయలేసింది ప్రభుత్వాన్ని, వాళ్ళ హైడ్రా ఆఫీసర్ని. హాలిడేస్ అప్పుడు మీరు నోటీసులు ఇస్తారు అంటే వాళ్ళ కోర్టు